ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంకు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేలా, హర్మూజ్ను తెరిపించేలా మొత్తంగా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయని తెలుస్తుంది. బట్ ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తేనే వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంటే అసలు ఏం జరుగుతోంది? అమెరికాతో ఇంతవరకు ఒప్పందంకి సంబంధించి కూడా ఇరాన్ అయితే ధృవీకరించలేదు. బట్ ఈ ఒప్పందంపై అంగీకారానికి రావడానికి 2 రోజుల ముందు మనం చూసాము. ఒక్కసారిగా కూడా ఇరాన్ పై అమెరికా మొత్తంగా దాడి చేసింది. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం అయితే ఉంది. మరి అమల్లో ఉన్నా కూడా ఆ దేశంపై దాడి జరగ ఇవన్నీ చూస్తాం. మళ్ళీ ఇప్పుడు 60 రోజులకు సంబంధించి కూడా ఒప్పందం అమల్లో ఉంటుంది అంటూ కూడా కొత్తగా కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది ఈ మొత్తంగా ఈ పరిణామాలకి సంబంధించి కూడా ఈ 2 దేశాలకి సంబంధించి అసలు జరుగుతుందా? మొత్తం ఒప్పందం డీల్స్ పరంగా కూడా ముందుకు వస్తాయా? మాట్లాడతాము. విశ్లేషకులు జాయిన్ అయ్యారు. మన్యం కోటేశ్వరరావు గారు. సార్, చూస్తున్నాము అంటే గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్న ఈ 2 దేశాలకి సంబంధించి కూడా అసలు మొత్తం జరుగుతుంది. కొద్ది రోజుల్లో కూడా ఒప్పందం జరుగుతుంది అని ఒకేసారి మళ్ళీ తర్వాత దేశంపై దేశం విరుచుకుపడిన స్థితి ఉంది. బట్ ఇవాళ మళ్ళీ ఒక 60 రోజుల వరకు కూడా ముందు నుంచి ఉంది. సీజ్ ఫైర్ ఒప్పందంలో ఉన్నారు, కాల్పుల విరమణ ఒప్పందం అన్నారు. బట్ మళ్ళీ ఇంకా 60 రోజులు అన్న అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఏమో ట్రంప్ తన ట్రూత్ సోషల్లోనేమో ఇవాళ ఒప్పందం జరిగిపోతుంది అంటూ కూడా ఒక రకంగా మాట్లాడతారు. మళ్ళీ 2 రోజు వెంటనే ఇరాన్ ఒప్పుకోకపోతే అంతే దాడి చేస్తామంటూ కూడా మాట్లాడతారు. అసలు ఒప్పందం జరిగే ఛాన్సెస్ ఉందా? మనం చూస్తున్నాం చాలా వరకు ఇక్కడ సంక్షోభం చాలా ఆ 2 దేశాల వల్ల మొత్తం ప్రపంచం అంతా గ్లోబలైజ్గా కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. బట్ ఇరాన్ దగ్గర అమెరికా దగ్గర శక్తి లేదు అంటున్నారు. బట్ అయినా కూడా చాలా వరకు ఇరాన్ ఒప్పించే ప్రయత్నమే చేస్తోంది. సో పరిణామాలు ఎట్లా చూడాలి సార్? కాల్పుల విరమణ ఒప్పందం 60 రోజుల పొడిగింపు అనేటువంటిది ఒక వారం రోజుల నుంచి ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, ఈ క్షణంలో సంతకాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారనేది మనందరికీ తెలిసిందే. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణంలోనైనా దాని మీద సంతకాలు చేయొచ్చు అని చెప్తూనే మళ్ళా కపుల్ ఆఫ్ డేస్, కొద్ది రోజులు దీని గురించి నేను వెయిట్ చేస్తానని అదే డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇరాన్ దాని మీద అధికారికంగా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. అందువలన ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజానికి అమెరికాకి చిత్తశుద్ధి ఉందా అనేటువంటిది ఒక ప్రశ్న. మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా గాజా ప్రాంతాన్ని ఇప్పుడున్న దానికంటే మిగతా మరింతగా ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడానికి ఆర్డర్ చేసినట్టుగా నెతన్యాహు వార్తలు కూడా వచ్చాయి. ఇదే జరిగితే మళ్ళా వివాదానికి మళ్ళీ అమెరికా లేదా ఇజ్రాయెల్ నాంది పలికినట్టుగానే ఉండొచ్చు. ఎందుకంటే గాజా నుంచి పూర్తిగా ఇజ్రాయెల్ ఖాళీ చేయాల్సింది పోయి ఇంకా మిగిలినటువంటి ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని చెప్పడం అంటే మళ్ళా మరొక మడత పెంచి పెట్టడం తప్ప మరొకటి కాదు. ఇదే సమయంలో లెబనాన్ మీద దాడులు చేయకూడదు అనేటువంటిది ఇరాన్ పెడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి షరతు. కానీ ఒప్పందం అంటూనే ఇజ్రాయెల్ చేత లెబనాన్ మీద దాడులు చేయిస్తున్నది అమెరికా. అందుకని ఈ డబుల్ గేమ్ అనేటువంటి దాన్ని అమెరికా వైపు నుంచి ఎప్పుడైతే విరమిస్తారో అప్పుడే శాంతి 60 రోజుల ఒప్పందం కుదిరేటువంటి అవకాశం ఉంది. నుంచి సార్ అంటే ఇంకొకటి ఒక వార్త కూడా వచ్చింది. అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కి అలాగే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి కూడా పడట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహంగా ఉన్నా కొంత అంటే ఎప్పుడు ట్రంప్ అంటే మేకింగ్ డీల్స్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు, పడి వాళ్ళు భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి నెతన్యాహు చూస్తున్నాడు. బట్ వీళ్ళిద్దరి మధ్య కొంత చెడింది అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అదంతా ఉత్తుత్తి నాటకం, మీడియాలో రాయించినటువంటి కట్టుకథలు తప్ప వాస్తవం కాదు. ఎందుకు ఆ విధమైనటువంటి నాటకం ఆడుతున్నారు అంటే అక్టోబర్లో ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. నెతన్యాహు పరిస్థితి ఏమిటో స్పష్టంగా లేదు. ఖచ్చితంగా గెలుస్తాడనేటువంటి గ్యారంటీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వార్తల ప్రకారం. అదేవిధంగా ఆ మరుసటి నెలలో అంటే నవంబర్లోనే మళ్ళా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతుంది. ఈ ఇద్దరు నాయకులు కూడా ఆ ఎన్నికల్లో తమ అధికార పార్టీలు లబ్ధి పొందాలంటే ఇరాన్ తోటి రాజీ చేసుకొని ఏదో ఒకటి మేము విజయం సాధించాము అని చెప్పుకునేందుకు అవసరమైనటువంటి అంశాల కోసం గడిచినటువంటి నెల రోజులుగా
పడుతున్నటువంటి తాపత్రయం మనకు కనిపిస్తూ ఉంది. రెండో వైపు ఇరాన్ అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. మొదటి నుంచి ఏదైతే చెప్తా ఉందో ఒక మాట అటు ఇటు చెప్పినప్పటికీ అసలైనటువంటి దాని మీద ఎక్కడ రాజీ పడలేదు. ఇప్పుడు ఈ 60 రోజుల శాంతి ప్రతిపాదనలో కూడా హార్ముజ్ జలసంధి మీద ఇరాన్, అమెరికా 2 దేశాలు కూడా ఆంక్షలని సడలిస్తాయి. అదేవిధంగా ఇరాన్ మీద ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలని క్రమంగా సడలిస్తారు. ఈ 60 రోజుల్లో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం గురించి చర్చలు జరుపుతారు అని మాత్రమే వచ్చింది. దానివల్ల ఇరాన్ పోయేటువంటి నష్టం ఏమీ లేదు. ఆ చర్చల్లో ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా అంగీకరించదు అనేటువంటిది స్పష్టం. అందుకని ఎక్కువ రోజులు డొనాల్డ్ ట్రంప్ ఈ పశ్చిమాసియా ప్రాంతంలో తన మిలిటరీని, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి పరిసరాల్లో మిలిటరీని కొనసాగించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెండోది ఓమన్ మీద కూడా, ఓమన్ అమెరికాకి మిత్రదేశమే అయినప్పటికీ ఓమన్ ఇరాన్ మధ్య ఒక అవగాహన కుదిరినట్లుగా కనిపిస్తా ఉంది. అందుకనే అవసరమైతే మీ ఓమన్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా బాంబులతో లేపేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అంటే మిత్ర దేశంగా ఉన్నటువంటి ఓమన్ కూడా ఆ విధమైనటువంటి బెదిరింపులు చేస్తున్నాడు అంటే అసహనం, ట్రంప్ లో ఎంత అసహనం కనిపిస్తా ఉందో మనకి అర్థమవుతాం. అందుకని ఈ డీల్ మీద సంతకం చేసేంత వరకు ఇది కుదురుతుందని చెప్పలేము, అలాగని కుదరదని కూడా చెప్పలేము. నరాలు తెగేటువంటి ఉత్కంఠని తీసుకొస్తున్నారు. ఈ వార్తలతోటి బ్రెంట్ రకం క్రూడ్ ప్రైస్ తగ్గింది, స్వల్పంగా తగ్గింది. అందుకని మరి ఇది దేనికి దారితీస్తుంది, ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ అనిశ్చితిగానే ఉంది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి మన్యం కోటేశ్వరరావు గారు విశ్లేషణ అందించినందుకు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.